హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన హెల్దీ బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఆకుకూరలలో ది బెస్ట్ ఆకుకూర అండి ఈ బచ్చల కూర. ఈ విధంగా నేను ఒక 6 కట్టలు తీసుకుంటున్నా. ఇది తీగలాగా కూడా పాకుతుందండి. దాని ఆకులైనా తీసుకోవచ్చు. షాపుల్లో ఇలా అమ్మేవాళ్ళు ఇలా చిన్న చిన్న కట్టలుగా అయినా తీసుకుంటారు. అలాగే ఒక 15 పచ్చిమిర్చి, 1 కప్పు కందిపప్పు, 2 టమాటాలు, పోపు కోసం 4 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 కరివేపాకు, 1 స్పూన్ పోపు దినుసులు మెయిన్ కావాల్సినండి. ఇది ఆకుకూరని ఈ విధంగా కట్ చేసుకొని పప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఈ ఆకుకూరను కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఆకుకూరని ఎప్పుడైనా ఎక్కువ నీళ్ళు పోసుకొని 1-2 సార్లు కడుక్కోవాలి. అందులో మట్టి ఇసుక అవి ఉంటాయి కదా, అందుకని ఖచ్చితంగా ఎక్కువ వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని మీడియం మంట మీద 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఆకుకూర కంటికి చాలా మంచిదండి. ఏ ఆకుకూరైనా, అలాంటిది బచ్చల కూర అంటే ఇంకా చాలా హెల్దీ అండి. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇది కంటికి చాలా మంచిది. ఈ విజిల్స్ వచ్చినాక ఆ హీట్ అంతా తగ్గిపోయినాక పప్పుని ఈ విధంగా చూడండి బాగా మెత్తగా ఉడికింది. మీరు కావాలంటే పప్పు గుత్తితోటైనా మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా గరిటెతోటే మెదుపుతుండండి. మరి పై మెత్తగా ఏం రుబ్బుకొని అవసరం లేదండి. ఆకుకూర కూడా ఎప్పుడు చేసుకునే ఏ ఆకుకూరైనా కాస్త గట్టిగా ఉండాలండి. మరి నీళ్ళుగా ఉంటే టేస్ట్ ఉండదు. ఇలా ఆకుకి పప్పుగా రుబ్బుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా మెదుపుకున్నాక కలిపి పక్కన ఉంచుకొని ఇందులో ఇంకొంచెం థిక్గా అవుతుంది కాబట్టి చల్లారేకుంది 1 కప్పు వాటర్ పోసుకుంటున్నా అండి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నూనె వేసుకుందామండి. నూనె బాగా హీట్ ఎక్కినాక ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా చిటపటలాడినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, 1/1 ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలండి. ఏ పప్పుకైనా మెయిన్ ఫ్లేవర్ అంతా వచ్చేది పోపులోనేనండి. ఈ పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుందామండి. చాలా బాగుంటుంది. బచ్చల కూర కంటికి చాలా మంచిదని ఇంతకుముందే చెప్పాను కదండి. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది రక్తహీనతను పోగొడుతుంది, బలాన్ని ఎక్కువ ఇస్తుందండి. తీగ బచ్చలు కానీ మొక్క బచ్చలు కానీ ఏదైనా పర్లేదండి. ఈ విధంగా పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పప్పులో కొంచెం గ్యాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పోవటానికి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా పోపునంతా ఫ్రై చేసుకొని బాగా ఇప్పుడు పప్పులో వేసుకుందామండి. ఎంతో టేస్ట్ అయిన బచ్చల కూర పప్పు రెడీ అండి. ఇది వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. నేనైతే మైల్డ్గానే చేస్తున్నాండి. ఎక్కువ పులుపు ఏమి వేయట్లేదు. లైట్గా ఉంటేనే నాకు నచ్చుద్ది. మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా రసం వేసుకోవచ్చండి. అది మీ టేస్ట్ని బట్టి. ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకొని ఇప్పుడు దింపేసుకుందామండి. ఎంతో టేస్ట్ అయిన బచ్చల కూర పప్పు రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆకుకూరలలో చెప్పాను కదా, ది బెస్ట్ ఆకుకూర అండి ఈ బచ్చల కూర పప్పు. చాలా బాగా నచ్చుద్దండి. ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో కూడా వేసుకొని చూపిస్తుండే. వేడివేడి అన్నంలో కాస్త పప్పు వేసుకొని పప్పు మీద నెయ్యి వేసుకున్నాండి. పక్కన నేను ఉసిరికాయ వేసుకుంటున్నా. అలాగే వడియాలు కూడా పెట్టుకుంటున్నాను. ఉసిరికాయ ఊరగాయతోటండి ఈ పప్పు చాలా బాగా అనిపించింది. మీకు కావాలంటే మామిడికాయ పచ్చడితో కూడా తినొచ్చండి. ఎంతో టేస్ట్ అయిన బచ్చల కూర రెడీ. మీకు ఎలా అనిపించింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్.